నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాతో బాధపడుతున్నారా? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే ఏ స్టేజ్లో మనం ఆపరేషన్ చేయించుకోవాలి? ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్నా అవి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇటువంటి మెడికేషన్ తీసుకోవాలి? సో ఇలాంటివన్నీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇవాళ హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో హెమోరాయిడ్స్ మెడికల్ టర్మ్ మీరు చెప్పారు. సో అంటే పైల్స్, వాటిని మనం ఎలా గుర్తించాలి అంటారు? ఎంతవరకు మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలి? పైల్స్ని మనం సీరియస్ తీసుకోవాలండి. అండ్ పైల్స్ ఏంటి అసలు, అండ్ ఎలా రావడం జరుగుతుంది పైల్స్ అన్నట్లు చూసుకుంటే, పైల్స్ ఆర్ నథింగ్ బట్ మన బాడీలో నరాలు ఉంటాయి, రైట్? మనకు చేతుల్లో కనబడుతుంటుంది, కాళ్ళలో కనబడుతుంటాయి. సో అలాంటి నరాలు మలద్వారం దగ్గర కూడా ఉంటుంది అన్నమాట. సో ఆ నరాల మీద ఎక్కువగా ప్రెషర్ పడడం వల్ల మీకు ఆ నరాలు ఉబ్బిపోవడం జరుగుతుంది, ఆ నరాలలో వాపు రావడం జరుగుతుంది. ఆ వాపు వల్ల మనకు కొంచెం డిస్కంఫర్ట్ అవుతుంది, ఆ నరాలు అప్పుడప్పుడు బస్ట్ అవుతాయి, దానివల్ల మనకు బ్లీడింగ్ వస్తుంది. సో ఈ నరాలు ఉబ్బిపోవడానికే మనం పైల్స్, అర్షములలు లేదంటే హెమోరాయిడ్స్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. సో ఈ హెమోరాయిడ్స్ అనేటివి మనకు ఎంతవరకు సీరియస్ తీసుకోవాలంటే, సీరియస్ ఖచ్చితంగా తీసుకోవాలి. చాలామంది సీరియస్ తీసుకోరు కాబట్టి ఆపరేషన్ వరకు కేసు వెళ్ళడం జరుగుతుంది. సీరియస్ తీసుకున్న వాళ్ళకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. సీరియస్ తీసుకోలేదు అంటేనే ఆపరేషన్ వరకు వెళ్తారు. ఇప్పుడు సీరియస్ ఎలా తీసుకోవాలి, ఎలా తెలుస్తుంది, హౌ టు ఐడెంటిఫై ఇట్ అంటే, ఇప్పుడు చాలామంది ఈ ప్రాబ్లంతో బాధపడి ఉంటారు వాళ్ళ లైఫ్లో. కానీ సెకండ్, థర్డ్ స్టేజ్ కానీ ఫైనల్ స్టేజ్ వస్తేనే డాక్టర్ దగ్గర పోతారు. అలా కాకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే డాక్టర్కి కన్సల్ట్ అవుతే, అండ్ మీ డైట్ చేంజ్ చేసుకుంటే, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే, అండ్ ఈ పైల్స్ దేని మూలన వస్తుంది, వాట్ ఆర్ ద రీజన్ ఏముంది ఇది రావడానికి అని మనం తెలుసుకుంటే అది అవాయిడ్ చేయవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా ఇనీషియల్ స్టేజ్ ఉందంటే డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా రాకుండా ఇంట్లోనే మనం డైట్ చేంజ్ చేసుకుంటూ దానికి తక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం పెరిగిందంటే డాక్టర్కి కలిసినాం, పూర్తిగా అది వితౌట్ ఆపరేషన్ అవుతుంది. లేదు చాలా లేట్ చేశారంటే యూ హ్యావ్ టు గో ఫర్ అన్ ఆపరేషన్. అండ్ ఇది ఎలాంటి డిసీజ్ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్కి మళ్ళీ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, సాయి గారు ఫ్రమ్ బెంగళూరు. సాయి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఇనామ్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు సాయి. యాక్చువల్గా నాకు 7 years ముందు ప్రాబ్లం ఉంది. అప్పుడు నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత నాకు మళ్ళీ ఎటువంటి ఇది రాలేదు. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ నుంచి ఏమవుతుందంటే మళ్ళీ రిఫరెన్స్ వస్తుంది సార్ పైల్స్. ఏమన్నా మసాలా ఫుడ్స్ కానీ, చికెన్ కానీ అనుకున్న రిటర్న్ వస్తుంది. ఓకే, రీఅకరెన్స్ అవుతుంది అంటే ఏం లక్షణాలు ఏం తెలుస్తుంది మీకు? అది పైల్సే అన్నట్లు ఎలా తెలిసింది? అంటే బ్లీడింగ్ అయితే ఏం లేదు, ఇంటర్నల్ హెమరాయిడ్ అంటారు కదా, అట్లాగా ఉంది సార్ నాకు. ఓకే ఫైన్. సో పెయిన్ ఉంటుందా? హలో, కొంచెం సార్ వినిపిస్తుందా? పెయిన్ ఉంటుందా లేదంటే బర్నింగ్ ఉంటుంది? పెయిన్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది సార్. బ్లీడింగ్ అయితే ఏం లేదు. బయట అయితే ఏం కనబడట్లేదు? లేదు. ఓకే ఫైన్ అండి, చెప్తాను. సో ఇది మీకు రీఅపియరెన్స్ అనేది అవ్వడం జరిగింది. ఇది ఇంకా మీకు ఫస్ట్ స్టేజ్లోనే ఉంది, బయటికి కనబడతలేదు అండ్ కొంచెం పెయిన్ ఉందంటే ఫస్ట్ స్టేజ్లోనే ఉంది. సో ఇది మీకు రీఅకర్ ఎందుకు అయింది అంటే, ఇట్ మైట్ బి ఎక్సెసివ్ సిట్టింగ్, అంటే ఎక్కువసేపటి వరకు కూర్చోవడం,
కంటిన్యూ కూర్చోవడం దానివల్ల రావచ్చు. లేదంటే టాయిలెట్లో ఎక్కువసేపటి వరకు కూర్చోవడం 20 మినిట్స్ వరకు టాయిలెట్లో మీరు గడుపుతున్నారు దానివల్ల అయినా కావచ్చు. లేదంటే ఫైబర్ మీ డైట్లో తక్కువ అవ్వచ్చు, మోషన్ హార్డ్ అనేది రావడం దానివల్ల ఇది కావచ్చు. సో ఫైనలీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్ అది ఇప్పుడు మీకు వచ్చేసింది. ఇప్పుడు మీరేం చేయాలి దీనికి అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ ఫర్ దిస్ పైల్స్ ప్రాబ్లం అండి. ఎందుకంటే మనం ఏంటి పైల్స్కి తగ్గించడానికి మందులు ఇస్తాము, దాంతో సహా మళ్ళీ ఇది రావడానికి రీజన్ ఏముంది, ఇంకొక ప్రాబ్లం మూలన ఇది వచ్చిందా అంటే కాన్స్టిపేషన్ ఒక ప్రాబ్లం కదా, కాన్స్టిపేషన్ని కూడా మనం ట్రీట్ చేస్తాము. కాన్స్టిపేషన్ని ట్రీట్ చేయకుండా ఓన్లీ పైల్స్ని ట్రీట్ చేసినాం అనుకోండి పైల్స్ తక్కువ అవుతుంది, కానీ కాన్స్టిపేషన్ ఉండడం వల్ల మలబద్ధకం ఉండడం వల్ల మళ్ళీ రావడం జరుగుతుంది. సో అలాగే మనం మీ మొత్తం డైజెస్టివ్ ట్రాక్ని ట్రీట్ అనేది చేస్తామన్నమాట. బెంగళూరు అని చెప్తున్నారు కాబట్టి బెంగళూరులో కూడా వీ డూ హ్యావ్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. మీరు ఒకసారి ఈ నెంబర్స్ మీద కాల్ చేసుకోండి, దే విల్ గైడ్ యూ టు ద నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ అండ్ మీకు సొల్యూషన్ అనేది అతి తొందరలో దొరుకుతుంది అనమాట. నథింగ్ టు వరీ, వీ డూ హ్యావ్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. ఓకే అండి. సో వన్స్ మనం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ సార్ట్ అవుట్ అయిన తర్వాత సో ఈ కాలర్ చెప్పినట్టుగా మళ్ళీ రావడం జరిగింది. సో దీంట్లో ఫుడ్ హ్యాబిట్స్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందంట? ఫుడ్ హ్యాబిట్స్ పాత్ర చాలా వరకు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఉంది అండ్ ఆ ప్రాబ్లంకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బై మీరు ఇది చెయ్యకూడదు అన్నట్లు. అలాంటిదే మనం ఫైబర్లెస్ డైట్ అనేది తినకూడదు. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఫైబర్లెస్ డైట్ అనేది చాలామంది తీసుకుంటున్నారు, అలా చెయ్యకూడదు. కంప్లీట్లీ ఫైబర్లెస్ డైట్ పోతే కాన్స్టిపేషన్ వచ్చేయడం జరుగుతుంది. అండ్ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా కదలికలు లేవు, కూర్చొనే పని చేస్తున్నాము, కార్లో డ్రైవ్ చేసి పోతున్నాము, వాకింగ్ లేదు, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో అలాంటప్పుడు మనకు బవల్ మూమెంట్స్ డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ దాంతో సహా స్పెషల్లీ ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ మనం ఎక్కువ తీసుకున్నాము, స్పైసీ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాము, సో దానివల్ల కూడా ఇది మళ్ళీ ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మన డైట్లో మీరు ఏం తిన్నా కూడా ఫైబర్ ఫుడ్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తింటున్నాము, బిర్యానీ స్పెషల్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బాస్మతి రైస్, అంటే పెద్ద పెద్ద రైస్ ఉంటుంది. దట్ రైస్ ఈజ్ ఫైన్లీ పాలిష్డ్ అనమాట, అంటే దాంట్లో ఫైబర్ తక్కువ ఉంటుంది. కాబట్టి చాలామందికి బిర్యానీ తిన్న తర్వాత కొంచెం ఇబ్బంది అయింది అన్నట్లు అనిపిస్తుంటుంది. సో మనం ఏం చేయాలి, అలా కాకూడదు అంటే కొంచెం బిర్యానీ తక్కువ తినండి. ఒకవేళ తిన్నా కూడా యూ హ్యావ్ టు ఈట్ మోర్ సలాద్. బిర్యానీలో మీకు సలాద్ కూడా ఇస్తారు, దట్ ఈస్ దేర్ ఫర్ ఎ పర్పస్. ఆ పర్పస్ కోసమే ఆ సలాద్ పెడతారు అనమాట. సో సలాద్ కూడా మంచిగా తినాలి, సో దట్ ఫైబర్ అకామిడేట్ అవ్వాలి అండ్ మోషన్స్ నార్మల్ అవుతాయి అన్నమాట. సో మనకు డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వాటర్ ఇంటేక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాటర్ తాగకపోతే డైట్ రాంగ్ తీసుకుంటే ప్రాబ్లం మళ్ళీ రీఎక్కర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? అండ్ పైల్స్ ఈ మధ్యన ఎక్కువగా వింటున్నామంటున్నారా, లేకపోతే దాన్ని మనం మర్చిపోయామంటారా? చాలామంది సఫర్ అవుతున్నారంటారా, లేదంటారా? ఇది పైల్స్ ప్రాబ్లం చాలామంది సఫర్ అవుతున్నారు, కానీ మొహమాట పడి సిగ్గుపడి ఎవరికి చెప్పుకోలేక అది ప్రాబ్లం పెంచుకుంటారు జనాలు. పెంచుకొని ఫైనల్ లాస్ట్ స్టేజ్లో డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసుకోవాలంటే ఆపరేషన్ చేసుకుంటారు. సో కొంచెం సిగ్గు పక్కకు పెట్టేసి డాక్టర్ దగ్గర తొందర అప్రోచ్ అవుతే ప్రాబ్లం రాదు. ఇప్పుడు తొందర అప్రోచ్ అవ్వాలి అంటే మనకు వ్యాధి ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండ్ స్టేజ్లో ఉందా, అసలు ఏం వ్యాధి తెలవాలి, ఎలా తెలుసుకోవాలి, అది ఏం లక్షణాలు ఉంటాయి అన్నట్లు చూసుకుంటే చాలామంది అండి ఏ బ్లీడింగ్ అయి ఉంటుంది వాళ్ళకు లైఫ్లో, ఎప్పుడైనా ఒక్కసారి బ్లీడింగ్ అయి ఉంటుంది. సో బ్లీడింగ్ అవుతుంది అంటే ఇట్స్ నాట్ వితౌట్ ద రీజన్. అది ఫస్ట్ స్టేజ్ పైల్స్లో మనకు బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ పైల్స్ బయటికి కనబడదు, యూ కాంట్ ఫీల్ ఇట్, లోపలే ఉంటుంది. అండ్ ఆ లోపల ఉండడం వల్ల మనకు తెలియదు. అండ్ మ్యాక్సిమం కేసెస్ ఏసిమ్టమేటిక్ ఉంటుంది, అంటే డిస్కంఫర్ట్, పెయిన్, ఇచ్చింగ్ అలాంటిది వాళ్ళకు ఏముండదు. ఒకసారి బ్లీడింగ్ అయింది, లేదంటే 2 సార్లు బ్లీడింగ్ అయింది,
దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో మనం ఏమనుకుంటాము ఆ టైంలో, బై నేను ఏదో తప్పు తిన్నాను, వేడి తిన్నాను, నాకు వేడి అయింది, బ్లీడింగ్ అయింది అని అనుకుంటాము. అది వేడి కాదు, ఏం కాదు, అది పైల్స్ స్టార్టింగ్ స్టేజ్ మీకు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎప్పుడో ఒక్కసారి వస్తుందంటే, ఈ ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే మీరు డైట్ మార్చేయాలి. డైట్ మార్చేయాలంటే ఫస్ట్ వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి. సెకండ్ ఏం చేయాలి, కొంచెం ఫైబర్ ఫుడ్, సలాడ్ ఐటమ్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా కొన్ని రోజుల వరకు తినాలి. అది పూర్తిగా తక్కువైపోతుంది. లేదు కంటిన్యూ అవుతుంది అంటే వెంటనే డాక్టర్కి విజిట్ అవ్వాలి. కంటిన్యూ పెయిన్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పైల్స్, బయటికి కనబడతలేదు, ఇప్పుడు పెయిన్ ఉంది అండ్ బ్లీడింగ్ ఉంది. కొన్ని కేసెస్లో బ్లీడింగ్ రాదు కూడా, బట్ పెయిన్ ఉంటుంది. మోషన్ పాస్ చేసిన తర్వాత ఒక 5 minutes 10 minutes గంట 2 గంటల వరకు కూడా చాలామందికి పెయిన్ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుంది ఇందులో అంటే, పైల్స్ లోపల నుంచి బయటికి కనబడడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు కనబడుతుంది, మనం మోషన్ చేయడానికి కూర్చుంటే పైల్స్ బయటికి వచ్చేస్తాయి అన్నమాట. పెయిన్ఫుల్ ఉంటాయి. ఇక్కడ మీకు దురద వస్తుంది, ఇక్కడ మీకు తడి అనిపించడం జరుగుతుంది, ఇక్కడ మీకు బ్లీడింగ్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకు సెకండ్ స్టేజ్. కానీ సెకండ్ స్టేజ్లో బయటికి ఆటోమేటిక్గా వచ్చింది, లేస్తే ఆటోమేటిక్గా లోపల కూడా వెళ్ళిపోతుంది. సో ఒకవేళ మీకు పైల్స్ బయటికి కనబడుతున్నాయి అండ్ లేచిన తర్వాత ఆటోమేటిక్ లోపల వెళ్ళిపోతున్నాయి అంటే సెకండ్ స్టేజ్లో ఉన్నాను అన్నట్లు గుర్తు. ఈ స్టేజ్లో కంపల్సరీ డాక్టర్కి కలవాల్సిందే, లేదంటే అది పెరిగిపోయి థర్డ్ స్టేజ్లో వెళ్తుంది. థర్డ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది ఇందులో అంటే, మనకు డిఫరెంట్ ఇంకా బయటికి రావడం, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళదన్నమాట. కొంచెం ప్రెస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. ఓకే అండి, సో స్టేజెస్ గురించి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సురేష్ గారు ఫ్రమ్ హైదరాబాద్. సురేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఇనామ్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సురేష్ గారు. సార్ యాక్చువల్గా మోషన్ వెళ్ళిన తర్వాత బ్లడ్ వస్తుందండి. ఓకే, బ్లడ్ మాత్రమే ఉందా అండి, లేదంటే నొప్పి కూడా వస్తుంది? నొప్పి ఏం రావట్లేదండి. అచ్చా, బ్లడ్ మాత్రమే వస్తుందంటే ఇది మీకు ఫస్ట్ స్టేజ్ కావచ్చు. అండ్ బర్నింగ్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా? 2 months నుంచి. మోషన్స్ నార్మల్ ఉన్నాయా? మోషన్ నార్మలే ఉంది, థిక్ గా వస్తుంది బ్లడ్. ఫ్రెష్ బ్లడ్ కాదు, థిక్ బ్లడ్ వస్తుంది. థిక్ బ్లడ్ వస్తుంది, సరేనండి చెప్తాను. సో ఫ్రెష్ బ్లడ్ వస్తలేదు, థిక్ బ్లడ్ వస్తుంది, క్లాట్స్ పడుతుంది అంటే మీరు ఒక్కసారి 100% కొలోనోస్కోపీ చేయించాలి, తప్పదు. ఎందుకంటే పైల్స్ మాత్రమే ఉంటే మనకేంటంటే ఫ్రెష్ బ్లడ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికక్కడ అది వెయిన్స్ పగిలిపోయి ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. కానీ లోపల పేగుల్లో మనకు ఎట్లాంటైనా ప్రాబ్లం ఉంది, అక్కడ లోపల పేగుల లోపల్లో మీకు బ్లీడింగ్ అవుతుంది అంటే వెంటనే బయటికి రాదు. ఆ బ్లడ్ అక్కడే ఉండి గడ్డ కట్టడం కానీ, లేదంటే బ్లడ్ కలర్ చేంజ్ అవ్వడం కానీ జరిగి మోషన్ చేసినప్పుడు మాత్రం మీకు అది డిఫరెంట్ డార్క్ కలర్ కానీ థిక్ రావడం అనేది జరగవచ్చు అనమాట. సో ఫార్ బెటర్ డయాగ్నోసిస్ ఒక్కసారి మీరు కొలోనోస్కోపీ చేయించండి. ఆ కొలోనోస్కోపీ చేసి ఒకసారి మీరు వచ్చి కలవండి అండ్ చూద్దాము ఓన్లీ పైల్స్ ఉందా, లేదంటే ఇతర వేరేదేమైనా ప్రాబ్లం ఉందా. ఏం ప్రాబ్లం ఉన్నా హోమియోపతిలో, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. అప్పటి వరకు మీరు రోజు వాటర్ మాత్రం మంచిగా తాగుతూ ఉండండి, ఫిజికల్గా యాక్టివ్ ఉండండి, అంటే వాకింగ్ చేస్తూ ఉండండి. అండ్ దాంతో సహా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మంచిగా తీసుకోండి. ఇది చేసి మీరు ఒకసారి రండి, చూద్దాం. వీ డూ హ్యావ్ సొల్యూషన్ ఫర్ ఆల్ జిఐటి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే అండి, సో చాలామంది పైల్స్ అనగానే ముందుగా మీరు అన్నట్టుగా ఎవరు బయటికి చెప్పుకోరు, కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో చాలామంది వాళ్ళకి క్విక్గా ట్రీట్మెంట్ కావాలి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆపరేషన్ అని సజెస్ట్ చేస్తే చేయించుకోవడానికి కూడా రెడీ అయిపోతుంది. సో ఏ స్టేజ్లో ఆపరేషన్ అవసరం అంటారు? యా, సో కాలర్కి ముందు నేను స్టేజెస్ డిస్కస్ చేస్తున్నాను. థర్డ్ స్టేజ్ వరకు చెప్పిన. సో థర్డ్ స్టేజ్లో ఏంటంటే మనకు మోషన్ చేస్తున్నప్పుడు పైల్స్ బయటికి రావడం అండ్ కొంచెం ఆటోమేటిక్గా పోదు, లేచిన తర్వాత కూడా కొంచెం ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తే లోపల పోతుంది.
ఈ స్టేజ్ తర్వాత మనకు ఫైనల్ 4th స్టేజ్ వచ్చేస్తుంది, అంటే పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇంటెన్స్ పెయిన్, ఇంటెన్స్ బర్నింగ్, సో అలాంటప్పుడు మనం ఆపరేషన్ సజెస్ట్ చేస్తే కూడా చేయించుకోవచ్చు. అండ్ ఈ స్టేజ్లో కూడా హోమియోపతి వర్క్ అవుతుంది. బట్ బికాస్ ఇట్స్ అన్ ఇంటెన్స్ పెయిన్, చాలా పెయిన్ ఉంది, అనేబుల్ టు సిట్ అండ్ మోషన్ పాస్ చేసి వచ్చిన తర్వాత లిటరల్లీ కొంతమంది పేషెంట్ దే విల్ బీ స్టార్టెడ్ క్రైయింగ్ అనమాట. సో ఏడుస్తుంటారు, గంటల వరకు నొప్పి ఉంటుంది. ఆ స్టేజ్లో ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తారు. కానీ ఒక్క మాట అందరు తెలుసుకోవాలి కే బై, ఈ పైల్స్ అనబడే ప్రాబ్లం మనం ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ మేము చూసాము, ఇట్ విల్ రీఅక్కర్ అనమాట. సో బెటర్ ఏంటంటే ఇనీషియల్ డేస్లోనే హోమియోపతిక్ ట్రీట్మెంట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆపరేషన్ వరకే వెళ్ళదు, మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా మనం ఈజీలీ ఇవ్వచ్చు అనమాట. సో ఫైనల్ స్టేజ్ ఉంది, 4th స్టేజ్ ఉందంటే ఆపరేషన్, లేదంటే ఆ 99% హోమియోపతి వితౌట్ ఆపరేషన్ మేము ట్రీట్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ హరికృష్ణ గారు ఫ్రమ్ గుంటూరు. హరికృష్ణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఇనామ్ ఉన్నారు, మాట్లాడండి. హలో 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 చెప్పండమ్మా. సార్ అదే అంటే నేను కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, మీ కాల్ కట్ అయిపోతుంది. డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. వాళ్ళ వైఫ్ ఉంది సార్, నేను హరికృష్ణ. నాకు కొంచెం అంటే అవి బయటకు వచ్చాయి సార్, కొంచెం పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ వస్తుందా? వస్తుంది. బ్లీడింగ్ ఉందమ్మా? కాల్ డ్రాప్ అయింది. ఓకే ఫైన్. సో బయటికి వస్తుంది అండ్ అన్నట్లు మనకు వినబడింది, వేరేదేం వినబడలేదు. సో చూడండి, బయటికి వస్తుంది అన్నట్లు కనబడితే అది మీకు 2nd స్టేజ్ అయినా 3rd స్టేజ్ అయినా కావచ్చమ్మా. సో ఈ స్టేజెస్లో మీకు హోమియోపతిక్ ట్రీట్మెంట్ చాలా మంచిగా పనిచేస్తుంది. సో గుంటూరు అని చెప్తున్నారు కాబట్టి గుంటూరులో కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ది బ్రాంచ్ ఉంది. మీరు అక్కడ వెళ్ళి అక్కడ ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉంటారు, మేల్ డాక్టర్స్ కూడా ఉంటారు. సో అక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఏ స్టేజ్లో ఉంది, అసలు అది ఇంటర్నల్ పైలా లేదంటే ఎక్స్టర్నల్ పైలా చూసి దాని ప్రకారంగా మందులు అనేది ఇస్తామన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఈ పైల్స్ అనేది చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతారనమాట. ఏం కన్ఫ్యూజ్ అవుతారు? బయటికి కనబడుతున్నాయి సో పైల్స్ అని అనుకుంటారు. కానీ పైల్స్లో మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ టైప్స్ ఏంటంటే, ఒకటి ఇంటర్నల్ పైల్స్. ఇప్పుడు వరకు మనం అదే డిస్కస్ చేసినాం. ఇంటర్నల్ పైల్స్ అంటే లోపల ఉంటుంది, కానీ స్టేజ్ ఎక్కువైంది, ప్రాబ్లం పెరిగింది అంటే లోపల నుంచి బయటికి వస్తుంది. దట్ ఈజ్ ఇంటర్నల్ పైల్. ఎక్స్టర్నల్ పైల్ అంటే ఇది బయటనే పుట్టడం జరుగుతుంది, మలద్వారం దగ్గరే అక్కడి నుంచే ఒక వాపు అనేది కనబడడం జరుగుతుంది అన్నమాట, లోపల నుంచి రాదు. సో అది మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే చూస్తేనే మనం చెప్పగలుగుతాము కేబై ఇది ఇంటర్నల్ పైల్ ఉందా లేదంటే ఎక్స్టర్నల్ పైల్ ఉందా అని. సో ఇంటర్నల్ పైల్ ఉన్నా ఎక్స్టర్నల్ పైల్ ఉన్నా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, 2 కూడా తక్కువ అవుతుంది. అండ్ ఎక్స్టర్నల్ పైల్ ఏంటంటే కొంచెం ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే అది బయటనే ఉంటుంది కాబట్టి దాని మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఇంటర్నల్ పైల్ అంటే కొంచెం బయటికి వచ్చినా మనం కూర్చుంటే అది లోపల పోవడానికి చాయిస్ ఉంటుంది, అంత ప్రెషర్ పడదు. కానీ ఎక్స్టర్నల్ పైల్లో మనకు ప్రెషర్ చాలా పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ అన్నమాట, చాలా పెయిన్ ఉంటుంది ఎక్స్టర్నల్ పైల్స్లో. సో ఇది 2 రకాల పైల్ మనకు. ఇప్పుడు దీని తర్వాత కొంతమందికి క్లాట్ ఆర్ థ్రాంబస్ కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది అక్కడ, అంటే రక్తం గడ్డ కట్టడం కూడా చాలామందికి ఉంటుంది. సో అది పర్పుల్ కలర్లో ఒకవేళ మనకు కనబడుతుంది ఆ ఏరియాలో అంటే అది రక్తం గడ్డ కట్టింది అన్నట్లు అర్థం అన్నమాట.
సో అది ఇంకా పెయిన్ఫుల్ కండిషన్ అనమాట, చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. సో డాక్టర్ దగ్గర విజిట్ అవుతే డాక్టర్ విల్ ఎగ్జామిన్ యూ అండ్ వీ డూ హ్యావ్ సొల్యూషన్. మన దగ్గర అన్ని రకాల ప్రాబ్లమ్ది సొల్యూషన్ ఉంది. అండ్ హోమియోపతి ఈజ్ కంప్లీట్లీ అ సేఫ్ మెడిసిన్. సైడ్ ఎఫెక్ట్స్ రావు, సొల్యూషన్ మంచిగా ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది. అండ్ ఒక అపోహ ఏంటంటే చాలామంది అనుకుంటారు పోయి హోమియోపతి చాలా స్లో ఉంది, సో ఫస్ట్ మనం అన్నీ చూసుకుందాము, ఎక్కడ తక్కువ కాకపోతే హోమియోపతికి వెళ్దాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, హోమియోపతి ఈజ్ నాట్ స్లో మెడిసిన్. హోమియోపతికి టైం ఎందుకు పడుతుంది అంటే మన దగ్గర వచ్చిన వాళ్ళు పేషెంట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లోనే వస్తారు. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కేసులకు మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఇనీషియల్ స్టేజ్లో మీరు వచ్చారనుకోండి, మన దగ్గర కూడా చాలా తొందర ట్రీట్మెంట్ అనేది రావడం జరుగుతుంది అండ్ పర్మనెంట్ ఉంటుంది కదా. సో మై అడ్వైజ్ ఇస్ స్టార్టింగ్ స్టేజెస్లోనే హోమియోపతి ప్రిఫర్ చేయండి. ఆపరేషన్ నుంచి మీరు ఈజీలీ బయటికి రావచ్చు అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ భవానీ గారు ఫ్రమ్ విజయవాడ. భవానీ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండమ్మా భవానీ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అదే నేను మోషన్ ఫస్ట్ అది పాస్ చేసినప్పుడు స్టార్టింగ్ మోషన్ కొంచెం హార్డ్ గా వస్తుంది కదండి, అలా వచ్చినప్పుడు కట్ అయిపోతున్నదండి. ఆ కట్ అయిపోయి చాలా సేపు పెయిన్ ఉంటుంది అనమాట. ఆ కట్ అనేది తగ్గడం లేదు. ఓకే, సరేనమ్మా, చెప్తాను. సో ఇప్పుడు ఈరోజు మన టాపిక్ కూడా అదే, పైల్స్ అండ్ ఫిషర్. ఇప్పుడు మీకు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే దానికి ఫిషర్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ ఫిషర్ అనేది మనకు మలబద్ధకం వల్ల, కాన్స్టిపేషన్, మోషన్ హార్డ్ రావడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. అండ్ కట్ ఆటోమేటిక్గా స్టార్టింగ్ స్టేజెస్లో ఒకవేళ కొంచెమే ఉందనుకోండి, అంటే ఎక్కువ డీప్ కట్ లేదు అంటే ఈజీలీ హీల్ అయిపోతుంది అనమాట. కానీ చాలా డీప్ కట్ అయింది అంటే దానికి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు హోమియోపతిలో దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. సో మీరు ఏం చెయ్యాలి, ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఏం చెయ్యాలి అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ స్లిట్ బాత్ చేయాలి. స్లిట్ బాత్ అంటే మోషన్ చేసిన తర్వాత ఒక చిన్న కంటైనర్లో, ఒక టబ్లో గోరెచ్చిన నీళ్ళు పెట్టి దాంట్లో బీటాడిన్ కానీ డెటాల్ కానీ వేసి ఒక 5 to 10 minutes మీరు కూర్చోవాలి, ఫస్ట్ థింగ్ అన్నమాట. దాంతో సహా మీరు ఎక్కువగా వాటర్ తీసుకోండి, ఎక్కువగా సలాద్ ఐటమ్స్ అనుకోండి, కీరా, క్యారెట్ ఇవి తీసుకోండి. అండ్ నాన్ వెజెస్ కొంచెం తక్కువ చేయండి, కదలికలు ఉండాలి. ఇలా చేస్తే మోషన్ నార్మల్ వస్తుంది. ఇలా చేసినా కూడా మీకు మోషన్ నార్మల్ వస్తలేదు, హార్డే వస్తుంది అంటే అప్పుడు మీకు మెడిసిన్స్ అనేటివి అవసరం పడుతుంది అనమాట. అండ్ వీఆర్ హియర్ ఫర్ యూ. గుంటూరులో మన బ్రాంచ్ ఉంది. సో ఫిషర్ ఉన్న, పైల్స్ ఉన్న, ఫిస్టులా ఉన్న, ఎనీ ప్రాబ్లం మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇంట్లో ఇది ట్రై చేయండి. కాకపోతే ఒక 2-3 daysలో మీకు మంచిగా అనిపించలేదు, మోషన్ అట్లనే వస్తుంది అంటే ఒకసారి విజిట్ అవ్వండి. వీ డూ హ్యావ్ మెడిసిన్స్ ఫర్ యూ. ఓకే, సో ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వీటితో బాధపడే వాళ్ళ మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంటుందంట? ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు సోషల్లీ వాళ్ళు కనెక్ట్ కాలేకపోతారు. అది చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారనమాట. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూర్చోడానికి ఆలోచించాలి. అండ్ బికాస్ దేర్ విల్ బి కాన్స్టాంట్లీ ఒక పెయిన్ ఉంటుంది వాళ్ళకు. సో ఎక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ అనేది చేయలేకపోతూ ఉంటారనమాట. అండ్ ఇలా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఎవరికి కాంటాక్ట్ కాలేకపోవడం, సోషల్లీ వెళ్తే ఎప్పుడు బ్లీడింగ్ అవుతుందో లేదంటే అక్కడ డిశ్చార్జ్ ఉంది అని డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వడం, ఇవి జరుగుతూనే ఉంటుంది వాళ్ళతో. కాబట్టి కంటిన్యూస్లీ ఈ ప్రాబ్లంతో సఫర్ అవ్వకుండా స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకొని మెడిసిన్స్ అనేది మనం యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ యూ విల్ బి పూర్తిగా, ఇది క్యూరబుల్ ప్రాబ్లం అండి, మైండ్లో పెట్టుకోండి. క్యూరబుల్ ప్రాబ్లం, మందులతో తక్కువ అవుతుంది. రైట్ టైంకి డాక్టర్ దగ్గర పోవాలి, పూర్తిగా సెట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా చాలామందికి డౌట్ ఏముంటుందంటే ఇది మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా, సో మళ్ళీ రిటర్న్ రాకుండా ఏం చేయాలి, అండ్ అన్ని కేసెస్ మళ్ళీ వస్తాయా, ఆపరేషన్ చేస్తే కూడా మళ్ళీ వస్తుందా? సో అన్ని కేసెస్ రావు. స్పెషల్లీ హోమియోపతితో ట్రీట్ చేసే కేసెస్ మళ్ళీ రావు. ఎందుకంటే
మనం ట్రీట్మెంట్ అనేది పైల్స్కి ఇచ్చుకుంటూ ఆ పైల్స్ రావడానికి కారణంకి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పుడు దేనివల్ల వస్తుంది పైల్స్, ఇది ఎలాంటి వాళ్ళలో ఈ పైల్స్ చూస్తూ ఉంటాము అంటే ద ఫస్ట్ థింగ్ మనకు కాన్స్టిపేషన్, వాళ్ళకు మోషన్స్ కరెక్ట్ వస్తలేదు, కాన్స్టిపేషన్ వస్తుంది, మోషన్స్ హార్డ్ వస్తుంది, అలాంటప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అది కూడా ఎప్పుడో ఒక్కసారి మోషన్ హార్డ్ వస్తే రాదు, కంటిన్యూ మోషన్ హార్డ్ వస్తుంది, అలాంటప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. సో హోమియోపతి ట్రీట్స్ ద కాన్స్టిపేషన్ యాజ్ వెల్ యాజ్ పైల్స్ అన్నమాట. కొన్ని కేసెస్లో ఫ్రీక్వెంట్ స్టూల్ ఉన్నా కూడా వస్తుంది. అంటే ఇప్పుడు స్టూల్స్ నార్మలే ఉంది కానీ ఫ్రీక్వెంట్ వస్తుంది, ఒక రోజులో 6 సార్లు 5 సార్లు 7 టైమ్స్ కూడా వస్తుంది అన్నమాట. అది ఒక IBS అని కండిషన్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది అని కూడా తెలియదు. లేదు మోషన్ అయితే నార్మలే ఉంటుందండి, తిన్న తర్వాత ఒకసారి పోతా, ఒక రోజులో ఒక 4-5 టైమ్స్ వెళ్తాను నేను, బట్ మోషన్ ఈజ్ నార్మల్ అంటారు. దిస్ ఈజ్ అ కండిషన్ కాల్డ్ యాజ్ IBS. ఆ IBS ట్రీట్ చేస్తే ఇట్లా రాదు, ఇలా రాదు అంటే పైల్స్ రాదు, లేదంటే ఇదే కంటిన్యూ అవుతుంటుంది, పైల్స్ వస్తుంది. మళ్ళీ కొంతమందికి డైరియా మూలన వస్తుంది, అంటే లూజ్ టూస్ అవుతాయి కదా, అప్పుడు కూడా వస్తుంది. సో దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆ డైరియా దేనివల్ల వస్తుంది, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే ఏమైనా ఫుడ్ ఎలర్జీ ఉందా, ఆ ఫుడ్ తీసుకోగానే వెంటనే లూజ్ మోషన్స్ అవుతుంది. సో వీ విల్ కరెక్ట్ దట్ ఎలర్జీ అన్నమాట. కాబట్టి మళ్ళీ రాకుండా ఉంటుంది. అండ్ కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, బాత్రూంలో గంటలు కూర్చుంటారు, హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం పెరుగుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగితే వస్తుంది. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటే ప్రెగ్నెన్సీ, చాలామంది వినే ఉంటారు, అనుభవించే ఉంటారు కి బై ప్రెగ్నెన్సీలో పైల్స్ వచ్చింది అన్నట్లు చాలామంది చెప్తూ ఉంటారు. బికాస్ అక్కడ ఉన్న నరాల మీద ఈ ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల మనకు ఎక్కువ బరువు పడుతుంది, ప్రెషర్ పడుతుంది. రెండోది హార్మోన్స్ చాలా అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నరాలు కొంచెం డైలేట్ కూడా అవుతాయి. సో ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఈ ప్రాబ్లం మనకు ఏర్పడవచ్చు అన్నమాట. లేదంటే ఏదైనా ట్యూమర్స్ ఉన్నాయి కడుపులో, అలాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఏర్పడుతూ ఉంటుంది. అండ్ ప్రొలాంగ్ సిట్టింగ్, కొంతమంది జాబ్ ఉంటుంది, డ్రైవర్స్ ఉంటారు, గంటలు వాళ్ళు డ్రైవ్ చేస్తారు కదలకుండా, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నో డౌట్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కూడా రావచ్చు. వి ట్రీట్ ఆల్ దీస్ థింగ్స్ విత్ పైల్స్ సో దట్ మళ్ళీ రాదు. థ్యాంక్ యూ డాక్టర్ రామ్ గారు, చాలా విషయాలు చెప్పారు. చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.